అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐపీఎస్ అధికారిగా స్వైరో సృష్టికర్తగా తనదైన ముద్ర వేసినటువంటి ఓ పోలీస్ అధికారి సడన్గా రాజకీయ పార్టీలోకి వచ్చాడు. బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా పదవిని చేపట్టారు. ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేశారు. మొన్నటికి మొన్న జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో సైతం పోటీలో దిగారు. అయితే లోక్సభ ఎన్నికలకు కొద్ది రోజుల ముందే బహుజన సమాజ్ పార్టీ అలాగే బీఆర్ఎస్ పొత్తు పెట్టుకుంటుంది అని ప్రకటించి మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కె చంద్రశేఖరరావుతో మంతనాలు జరిపారు. అది కాస్త రిజెక్ట్ అయిపోయింది. బహుజన్ సమాజ్ పార్టీ జాతీయ అధ్యక్షులైనటువంటి మాయావతి దాన్ని తిరస్కరించింది. వెంటనే అనేక మార్పులు జరిగాయి. బీఆర్ఎస్లో విలీనం కావడం జరిగింది. ఆయన జాయిన్ అయ్యాడు. తాజాగా కట్ చేస్తే నాగర్ కర్నూలు నుంచి ఆయన బీఆర్ఎస్ ఎంపీ క్యాండిడేట్. దానికి సంబంధించి రాష్ట్ర నాయకులు కొంతమంది ఉన్నారు. బీఎస్పీకి సంబంధించినటువంటి నేతలు ఏమనుకుంటున్నారో వారి అభిప్రాయాన్ని మనం తెలుసుకుందాం. చెప్పండి, మీకు బహుజన్ సమాజ్ పార్టీకి ఒక ఊపు తీసుకొచ్చింది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, అందులో ఎలాంటి సందేహం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో పర్యటించారు. ఎట్లా చూడొచ్చు ఇప్పుడు? ఆయనతోనే ఉంటారా మీరు? లేదండి, బహుజన్ సమాజ్ పార్టీ మాన్యవర్ కాంశీరామ్ గారు 1989లో తీసుకురావడం జరిగింది. ఇదే మన కరీంనగర్ గడ్డ మీద అప్పుడున్న నక్సలైట్ నాయకులందరూ కూడా, అనేక మంది మేధావులందరూ కూడా సార్కు స్వాగతం పలికి అప్పటి నుంచి ఇప్పటి వరకు 35 సంవత్సరాల నుంచి బహుజన్ సమాజ్ పార్టీని ఉచితంగా మన కరీంనగర్ ప్రాంతంలో, ఉమ్మడి కరీంనగర్ ప్రాంతంలో నడిపిస్తున్నారు. ఇవాళ ఎవ్వరు కూడా, ఏ కార్యకర్త కూడా, ఇప్పుడు కొత్తగా వచ్చిన కార్యకర్తలు కూడా గ్రామ స్థాయి నుంచి, మండల స్థాయి నుంచి, నియోజకవర్గ స్థాయి నుంచి, జిల్లా స్థాయి నుంచి, రాష్ట్ర స్థాయి వరకు ఏ కార్యకర్త కూడా, బహుజన్ సమాజ్ పార్టీ నాయకుడు కార్యకర్త ఎవరు కూడా డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు వెంబడి పోలేదు. ఆయన ఒక్కడు మాత్రమే పోయారు. ఆయన వెంబడి ఆయనతో వచ్చిన స్వేరో కార్యకర్తలు, స్వేరో లీడర్లు మాత్రమే పార్టీని వదిలిపెట్టి పోయారు. అంతే తప్ప పార్టీ పటిష్టంగా కరీంనగర్ జిల్లాలో పటిష్టంగా ఉంది. మేమందరం కూడా ఈ పార్టీని ఇంకా ఉధృతంగా రెట్టింపు ఉత్సాహంతో ముందుకు తీసుకుపోవడానికి సిద్ధంగా ఉన్నాము. మేము బహుజన్ సమాజ్ పార్టీ నాయకులం. అంటే రాబోయే లోక్సభ ఎన్నికల్లో మీ పార్టీ నుంచి అభ్యర్థులు బరిలో దిగుతారా? మా యొక్క రాష్ట్ర కమిటీ దానికి సంబంధించిన కసరత్తు చేస్తుంది. త్వరలోనే బెహెన్జీ గారి దగ్గరికి ఆ లిస్టును తీసుకుపోయి బెహెన్జీ గారు ఫైనల్ చేయడం జరుగుతుంది. కంపల్సరీగా మేము 17 పార్లమెంటు స్థానాలలో పోటీ చేస్తున్నాము. మన కరీంనగర్ లోకసభ స్థానంలో కూడా ఒక బీసీ అభ్యర్థిని, లేదా ఓబీసీ కానీ లేక ఓసీ అభ్యర్థినైనా మేము పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం. మాకు కూడా చాలామంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. మేము కరీంనగర్లో పోటీ పెడుతున్నాం. అంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్తో జత కడతాం, పొత్తు పెట్టుకుంటున్నామని చెప్పి మీతో సంప్రదింపులు చేశారా? చేస్తే ఎట్లా మీరు స్పందించారు? కేసీఆర్ గారు ఎప్పుడైతే ఒక ఇద్దరు మనుషులను, తన దూతలను మా ప్రవీణ్ కుమార్ గారి దగ్గరికి పంపించాడో అప్పుడు రాష్ట్ర కమిటీని అత్యవసర సమావేశం చేసిన మాట నిజమే. చేసి మాతో సంప్రదింపులు జరిపి మా అభిప్రాయాలను తీసుకున్నాడు. చాలామంది అలయన్స్ పెట్టుకుందామని మా వాళ్ళు కూడా చెప్పారు, కొద్దిమంది వద్దని చెప్పారు. ఈ విషయాన్ని మా కోఆర్డినేటర్ రామ్జీ గౌతమ్ గారు బెహెన్జీ దృష్టికి తీసుకుపోవడం జరిగింది. మేము కనీసం 4 నుంచి 5 స్థానాలు అడిగిన మాట వాస్తవము. కానీ కేసీఆర్ గారు ఒక్క నాగర్ కర్నూలు సీట్ ఇస్తానని చెప్పి మాత్రమే చెప్పాడు. అందులో మళ్ళీ అడగంగా ఒక హైదరాబాద్ స్థానాన్ని, మేము ఆదిలాబాద్ స్థానాన్ని కోరుకున్నాం. కానీ ఆయన హైదరాబాద్ స్థానాన్ని మాకు కేటాయించాడు. దీన్ని మా బెహెన్జీ మాయావతి గారు ఎప్పటికప్పుడు ఆ విషయాన్ని తన దృష్టికి తీసుకపోతే, లేదు మనకు 2 సీట్లు వద్దు, ఈ యొక్క అలయన్స్ను మనము విరమించుకుందాం, ఉపసంహరించుకుందాం అని చెప్పి మాయావతి గారు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం. ఎందుకు కేవలం 2 స్థానాలు ఇవ్వడం వల్లనే అలయన్స్ వద్దన్నారా, లేక ఇంకేదైనా కారణం ఉందా అలయన్స్ వద్దనడానికి? లేదండి, చాలామంది ఏం చెప్తున్నారంటే మా ప్రవీణ్ కుమార్ గారు కూడా ఒక అభాండం ఎత్తిపోయిండు. మేము బీజేపీకి బీ టీం కానే కాదు, కేవలం 2 సీట్లు అలయన్స్ వల్ల మాత్రమే మేము మద్దతును ఉపసంహరించుకున్నాం. ఒకవేళ కనుక మాకు ఆదిలాబాద్, నాగర్ కర్నూలు ఇస్తే మేము ఖచ్చితంగా ఇంకొక సీటును, అంటే హైదరాబాద్ లాంటి సీట్ని ఇస్తే మేము ఖచ్చితంగా ఈ పార్టీ అలయన్స్లో మేము ఉండేవాళ్ళము. కానీ మా ప్రవీణ్ కుమార్ గారు ఏదైతే అభాండం వేసిలో, మేము మిత్రులారా, తెలంగాణ ప్రజలారా ఒక విషయాన్ని గమనించండి. బీజేపీకి మాయావతి గారు బీ టీం కానే కాదు. ఎందుకు అంటే ఇవాళ బీజేపీ పార్టీ దేశవ్యాప్తంగా 36 పార్టీలతోనే అలయన్స్ చేసుకున్నది. అందులో ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ సీటు లేని పార్టీలతో కూడా
అలయన్స్ చేసుకున్నది. మేము అలయన్స్ పెట్టుకోవాలంటే మా మాయావతి గారు ఒక నిమిషంలో బీజేపీతో అలయన్స్ పెట్టుకుంటుంది. మేము బీ టీం అని పిలుచుకోవాల్సిన అవసరం మాకు లేదు. నంబర్ 1. నంబర్ 2, ఇవాళ ఇండియా కూటమి కాంగ్రెస్ తరపున 26 పార్టీలతో అలయన్స్ ఏర్పాటు చేసుకున్నది. ఆ కాంగ్రెస్ పార్టీ కానీ ఆ ఇండియా అలయన్స్ కూటమి కానీ మమ్మల్ని వాళ్ళు ఆహ్వానిస్తున్నారు. మా మాయావతి గారు నన్ను పీఎంగా ప్రకటిస్తే మాత్రమే నేను మీ అలయన్స్లోకి వస్తా, లేకుంటే రాను అని చెప్పి కండిషన్ పెట్టి ఇవాళ ఆమె బయట ఉన్నది. కాబట్టి ఇవాళ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ బీజేపీకి ప్రత్యామ్నాయ పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ మాత్రమే నేషనల్ వైడ్గా. కాబట్టి మీకు బీజేపీకి బీ టీం అని చెప్పేసి ఎవరైనా చెప్పారా, లేదంటే దొంగలు అంటే భుజాలు మునుకున్నట్టు మీకు మీరే చెప్తున్నారా కాదని చెప్పేసి? లేదండి, మా ప్రత్యర్థులు బాగా బలంగా ప్రజలకు ఒక తప్పుడు సమాచారాన్ని ఇస్తున్నారు, ఒక తప్పుడు సంకేతాన్ని ఇస్తున్నారు. ఆ సంకేతాన్ని మాత్రమే ఇవాళ మేము ఖండిస్తున్నాము. ఆ సమాచారం తప్పు అని మన తెలంగాణ ప్రజలకు తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా మీరేమంటారు? ఇక్కడ మీకు సంబంధించినటువంటి కార్యకర్తలు నేతలు కూడా ఎట్లాంటి అభిప్రాయంతో ఉన్నారు? ఏదైతే ప్రవీణ్ కుమార్ సార్ గారు బీఆర్ఎస్లో చేరడం అనేది ఇక్కడ ఉన్నటువంటి కరీంనగర్లో ఉన్నటువంటి కార్యకర్తలందరికీ కూడా చాలా బాధాకరమైనటువంటి విషయం. ఎందుకంటే ఒక బహుజనులందరినీ కూడా రాజ్యాధికారం వైపు తీసుకొస్తామని చెప్తే మాలాంటి యువకులు ఇక్కడ ఉన్నటువంటి అందరం కూడా నిరంతరం ఆయన వెంట ఈ 3 సంవత్సరాల కాలంలో ఎంతో కష్టపడి పనిచేసినప్పటికీ ఇలా అనూహ్యంగా పొత్తు అయినప్పటికీ పొత్తు ఒకవేళ రద్దయితే మళ్ళీ అన్ని స్థానాల్లో పోటీ చేయాల్సింది ఉండగా కూడా పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్లో జాయిన్ కావడం అనేది మాకు చాలా బాధాకరం విషయం. ఇదే రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నటువంటి ప్రవీణ్ కుమార్ సార్ గారు బహుజన్ సమాజ్ పార్టీలో నల్గొండలో చేరినప్పుడు వేలాది మంది సమక్షంలో ఒక 50 నుంచి 1,00,000 మంది సమక్షంలో పెద్ద ఎత్తున సభ చేసి బహుజన్ సమాజ్ పార్టీ అక్కడనే చేర్చుకుంది. మొన్నటికి మొన్న బీఆర్ఎస్ పార్టీలో చేరినప్పుడు ఎర్రబెల్లిలో ఉన్నటువంటి ఫామ్ హౌస్లో పోయి ఒక రేకుల షెడ్ కింద మళ్ళీ అక్కడ కూడా ఈ దళిత వర్గాలను అవమానించే విధంగానే కేసీఆర్ పరిపాలించారు. మళ్ళీ దొరల గడిల దగ్గర మా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు బహుజనుల ఆత్మగౌరవాన్ని పెట్టినని చెప్పి మేము అందరం కూడా భావిస్తూ ఉన్నాం. చాలా బాధాకరమైనటువంటి విషయం. ఎందుకంటే ప్రస్తుతం ఉన్నటువంటి వ్యవస్థలో ఒక ఉన్నత విద్యావంతుడు ఎంతో ఒక సమాజానికి సేవ చేయాలనేటువంటి ఆలోచన ఉన్నటువంటి వ్యక్తి ఇలాంటి నిర్ణయం తీసుకోవడం అనేది యావత్ బహుజనులందరూ కూడా ఒక నిరుత్సాహంతో ఉన్నటువంటి సందర్భం అయితే కనబడతా ఉంది. కానీ తప్పకుండా ఈ కరీంనగర్లో కానీ అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి బహుజన సమాజ్ పార్టీ కార్యకర్తలందరూ కూడా బీఎస్పీ వైపు. ఎందుకంటే భారత రాజ్యాంగాన్ని కాపాడేటటువంటి ఒకే ఒక పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ. కేసీఆర్ చెప్పిండు, బీజేపీ చెప్పింది, కాంగ్రెస్ చెప్పారు భారత రాజ్యాంగాన్ని తప్పకుండా మారుస్తామని చెప్పి. భారత రాజ్యాంగం రక్షణ కలగాలంటే బహుజన్ సమాజ్ పార్టీతోటే జరుగుతుంది. తప్పకుండా మా పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు అందరూ కూడా పార్టీ వెనకాలే ఉన్నారు. ఈరోజు మా పార్టీలో నుంచి వెళ్ళినటువంటి వాళ్ళు ఓన్లీ కార్యకర్తలు కూడా కాదు, నాయకులు మాత్రమే. ఏదైతే రాష్ట్ర అధ్యక్షులు ఉన్నప్పుడు వాళ్ళ స్వేరో టీం తోటి పార్టీలోకి తీసుకున్నటువంటి వాళ్లకు రాష్ట్ర కమిటీలో జిల్లాలో చాలా ముఖ్యమైనటువంటి బాధ్యతలు ఇచ్చారు. వాళ్ళు మాత్రమే సార్ వెంబడి వెళ్ళడం జరిగింది. మిగతా కార్యకర్తలు 30 సంవత్సరాల నుంచి ఈ భుజాన నీలికండ వేసుకున్నటువంటి కార్యకర్తలు అందరూ కూడా బీఎస్పీతో ఉన్నారు. ఎక్కడ కూడా మేము ప్రజలందరూ కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు. మేము పార్లమెంట్ ఎలక్షన్లో కూడా గట్టి పోటీ ఇస్తామని చెప్పి ఈ సందర్భంగా చెప్తాం. మొత్తం మీద ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీసుకున్నటువంటి నిర్ణయం కొంత నిరాశ నిస్పృహలకి గురి చేసింది అనేటువంటి ఆవేదన వారి మాటల్లోనే ఉన్నాం. కేవలం స్వేరో పేరుతో ఉన్నటువంటి కొంతమంది నాయకులు మాత్రమే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్తో పార్టీ మారారు, బీఆర్ఎస్లో చేరారు. అంతే కానీ బహుజన వాదాన్ని బీఆర్ఎస్ వద్ద తాకట్టు పెట్టడం సరైనది కాదు అని చెప్పేసి ముక్త కంఠంతో బీఎస్పీ నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.